ఏందత్తా ఇది? ఏం జరుగుతుంది అసలు? నువ్వింటికొస్తున్నావు, సంతోషమే అత్తా. కాని నన్ను కోడలుగా చేసుకున్నాకనే వస్తానని శపథం చేసినావు గదా. కాని మళ్ళీ వాళ్ళేం మాయ చేసిండ్రో ఏందో, వస్తున్నా అని చెప్పేసినావు. అంటే మృదులని కోడలుగా ఒప్పుకున్నట్టే కదత్తా? నా కంఠంలో ప్రాణం ఉండగా అది జరగదు మానసి. మామూలుగా మాటిస్తేనే మాట తప్పది బ్రాహ్మణి. చేసిన శపథం ఎలా మర్చిపోతుందనుకున్నావు? నేను పెళ్లికి రాకపోతే దాన్ని తీసుకుని ఇంట్లోంచి వెళ్ళిపోతా అన్నాడు. వాళ్ళిద్దరూ దూరంగా ఉండాలంటే నాకు దగ్గరగా ఉండాలి మానసి. అందుకే రావడానికి ఒప్పుకున్నా. అంతేకాని దాన్ని కోడలుగా ఒప్పుకుని మాత్రం కాదు. నిన్ను కోడల్ని చేసుకున్నాక అడుగు పెడతా అన్నా. ఇప్పుడు నిన్ను కోడల్ని చేసుకోవడానికి అడుగు పెడుతున్నా. వెనకది ముందు, ముందుది వెనక, అంతే తేడా. ఆలోచనల్లో ఎలాంటి మార్పు లేదు. మనసు అంతకన్నా మారదు. అనుకున్న ముహూర్తానికి సరయు పెళ్లితో పాటు మధుతో నీ పెళ్లి జరుగుతుంది. జరిగి తీరాలి. అంత సింపుల్ గా ఎట్లా చెప్తున్నావత్తా? ఈ పెళ్లికి అందరు ఎట్లా ఒప్పుకుంటారనుకుంటున్నావు? బావ నొప్పించడం అయితే ఇంపాసిబుల్ అత్తా. అసలు మృదుల కూడా అంతకు ముందరే లేదత్తా. ప్రాణం పోయిన బావ నొదలని తిరిగి శపథం చేస్తుంది. అవును పెద్దమ్మా, చాలా ముదిరిపోయింది. అనుకున్నంత సింపుల్ అయితే కాదు పెద్దమ్మా. అయినా మృదులని ఒక్క మాట అంటేనే నన్ను పెళ్లి చేసుకోనని చెప్పిన తరుణ్ బావా అదే మంటపంలో అన్నయ్య మాన్సిన పెళ్లి జరిపిస్తే ఊరుకుంటాడా? తాళిబొట్టు నా మొహాన కొట్టి వెళ్ళిపోతాడు. చుట్టూ తిరిగి నా పెళ్లికి ఏసరొచ్చేలా ఉంది పెద్దమ్మా. ఏం కాదు సరయు. ఎవరినెలా ఒప్పించాలో, ఏ గొడవ లేకుండా మీ రెండు పెళ్లిళ్ళు ఎలా జరిపించాలో నా క్లారిటీ నాకుంది. అయినా నువ్వు నా ప్రాణమే. నిన్నెలా దూరం చేసుకుంటాను? నీకన్యాయం జరుగుతుంటే చూస్తూ ఎలా ఊరుకుంటాను? నీ టెన్షన్ మొత్తం ఈ అత్తకు వదిలేసి ప్రశాంతంగా ఉండు, సరేనా? సరే, ఇప్పటికే ఆలస్యమైంది. తొందరగా ఇంటికెళ్ళండి. సరే, జాగ్రత్తగా వెళ్ళండి. అలాగే పెద్దమ్మా. ఇప్పుడు కాస్త ధైర్యం వచ్చింది సరియా. కుటుంబం కోసం కాకుండా అత్త నా కోసం పెళ్లికొస్తానని చెప్పింది కదా, నమ్మకం వచ్చేసింది సరియా. అత్త మా పెళ్లి జరిపిస్తుంది. నమ్మొద్దు మానసి. పెద్దమ్మ ఎంత ప్రయత్నించినా ఇప్పుడు అన్నయ్య ఇంట్లోంచి వెళ్ళిపోతానన్నట్టే. అప్పుడు ఇంకేమైనా అంటే మళ్ళీ పెద్దమ్మ మనసు మారిపోతుంది. అంటే అత్త మా పెళ్లి చేయదంటవా? చెయ్యొచ్చు, చెయ్యకపోవచ్చు. సరియో, అలా అర్థం కానట్టు మాట్లాడకు. అసలేంది నువ్వు చెప్పేది? నాకు అస్సలు సంచేతలేదే. అన్నీ కలిసొస్తే పెద్దమ్మ నీ పెళ్లి అన్నయ్యతో చేస్తుంది. అన్నయ్య గొడవ పెడితే తప్పుకుంటుంది. బావ గొడవ ఖచ్చితంగా పెడతాడు. తాళి కట్టు అనగానే ఎట్లా కడతాడు? కట్టేలా అత్త చేయదా? చేస్తుంది. కానీ నాకు నమ్మకం
రోజు రోజుకి పోతుంది మనసి. మన ప్లాన్ బిలో మనం ఉందాం. పొరపాటున పెద్దమ్మ ప్లాన్ తేడా కొట్టినా అన్నయ్య నీ మెడలో తాళి కట్టేలా చేయాలి. అవును సూర్య, ఈసారి తప్పితే మళ్ళా అవకాశం ఉండదు. బావతో నా పెళ్లి జరగాలి. స్నేహం ఇష్టం వరకు వచ్చింది, మరి ఇష్టం ప్రేమగా ఎప్పుడు మారుతుందో? మారుతుందో కాదు, ఎప్పుడో మారిపోయింది. కానీ ఎప్పుడు చెప్తుందో, చెప్పే మూడు ఎప్పుడు వస్తుందో ఈ మేడం గారికి. నీ ఇష్టాన్ని చెప్పావు, కానీ నా ఇష్టాన్ని నేను చెప్పకపోతే తప్పించుకున్నావు. చెప్పకుండా ఇలాగే ఉంచితే గుండె బరువెక్కి బద్దలైపోతుందేమో అనిపిస్తుంది. అందుకే చెప్పేస్తున్నాను మొదల. నీ కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తే ఏదో మాయ చేసి నా ధైర్యం మొత్తం లాగేస్తావు. అందుకే నీ పర్మిషన్ లేకుండా నా ఇష్టం చెప్తున్నాను. ఏమీ అనుకోవద్దు ప్లీజ్. దోమ దోమ మృదులా, దోమ నిద్ర పట్టనివ్వట్లేదు. అవును, నిద్ర పట్టకుండా చేసే దోమలు చాలా ఎక్కువైపోయాయి ఈ మధ్య. ఇంతకీ దోమెక్కడా? అదే నీ బొగ్గు మీద వాళ్తే కొడదామని ట్రై చేశాను, ఇంతలో ఎగిరిపో. ఓహో, బహు బాగుంది. మీ కోవెలముడి వంశంలో దోమల్ని పెదాలతో కొడతారా? అమ్మని పట్టేసింది. అంటే వేరే ఎక్కడైనా అయితే చేత్తో కొట్టచ్చు, కానీ బొగ్గ మీద కదా, పెదాలైతే బెటర్ అని మీ కోవెలముడి వంశం వాళ్ళు అనుకుంటారు. దీనికి వంశంతో సంబంధమే ఉంది. ఆడదాని వశమైన ఏ మగాడైనా ఇలాగే అనుకుంటాడు. ఏంటి ఏదో అంటున్నారు? ఏం లేదు మృదులా, దోమలతో ఉన్నట్టు ఉంటుంది, అలాగే నీ అప్పు కూడా తీర్చినట్టు ఉంటుందని అలా ట్రై చేశాను అంతే. అప్ప? ఏం అప్పు? ఇదిగో దొరికాను కదా అని మరీ ఎక్కువ ఆడుకోవద్దు మృదులా, డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తున్నాను. మా వంశానికి తీసుకునేది ఉంచుకునే అలవాటు లేదని తెలుసు కదా, ఎప్పుడు ఇచ్చేలా చెప్పు. పెళ్ళానికి ముద్దు పెట్టడానికి ఎన్ని పాటలు పడే మొగుడు ఎక్కడా ఉండడేమో. ఏమన్నా? ఏం లేదు, అప్పు కావాలంటే అడగాలి కానీ తీర్చాలంటే అడగక్కర్లేదనుకుంటే యువరాజు గారు. పెదవి చివరకే చిరునవ్వే తిరిగొచ్చే.
ఏంటి చూస్తున్నారు? ఇష్టం ప్రేమ ఎప్పుడవుతుందా అని. మ్మ్. మన చేతుల్లో ఏముంది మధు గారు? వాటికి ఇష్టం వచ్చినప్పుడు. ఏ మృదుల 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 ఏ మృదుల ప్లీజ్ మృదుల. పైకి కనిపించవు గాని దేశముదురువే నువ్వు. షో షో షో. దోమలు దోమలు బాగా ఏంటి ఎక్కువైపోయాయి. మధు గారు, మళ్ళీ దోమలా? కాదు లేదు. ఈ రోజు కొట్టిన దోమలు చాలు, పడుకోండి. అత్తయ్యా ఏంటే ఏంటత్తా రోజు రోజుకి నీ గ్లామర్ ఎక్కువైపోతుంది. నిన్ను హాస్టల్లో పెట్టి చదువుకోమని చెప్తే మాటలు బాగా నేర్చావే. అబ్బా వదులత్తా. అయినా నువ్వు ఇంకో కొడుకుని ఎందుకు కనలేదు? నీలాంటి గయ్యాళి కోడలొస్తుందని. అవునా? ఉన్న నీ కొడుకు సంగతి చెప్తా, ఆగు. ఏయ్! ఆ పసుపు పెళ్లి కొడుకు కోసమే. నేను తీసుకెళ్లేది కూడా పెళ్లి కొడుకు కోసమే. ఓకే ఓకే వచ్చేస్తాను. బావా ఏయ్ నాకు పోయదు. ఏయ్ ఏయ్ ఆగవే ఆగు. ఏయ్ అత్త 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 ప్లీజ్ చూడత్త. చెప్తున్నాను కదా ఆగు. బావా ప్లీజ్. ఏయ్ చెప్తున్నాను కదా ఆగు. ఏంట్రా మీ గోలా? అమ్మ, చూడమ్మా పసుపు అంటించింది. నువ్వు దొరకవే నీ పని చెప్తాను. బావా వద్దు, మా అక్కతో చెప్తా, లేదంటే మా సిలిండర్ తో చెప్పేస్తా. ఏయ్ ఆగవే. నేను ఆగను. ఏయ్! వద్దు బావా. ఏయ్ ఆగు. బావా వద్దు. అబ్బా చూసుకోవచ్చు కదా బావా. చూసి గుద్దినా చూడకుండా గుద్దినా నిన్ను గుద్దితే డ్యామేజ్ అయ్యేది బావ బాడీనే కదా. ఏయ్ చంపేస్తా నిన్ను. సారీ సారీ బావలే బావా. సరిగ్గా చూసుకో బావా, ఎక్కడైనా సొట్ట పడిందేమో. ఏయ్ నోరు మూసుకోవే. దెబ్బలేమైనా తగిలేయ్యా బావా? టిప్పర్ లారీ వచ్చి సైకిల్ ని గుద్ది దెబ్బలేమన్నా తగిలాయంటే ఏం చెప్తాడక్క? పచ్చడి పచ్చడే. ఏయ్ నువ్వు ఆపవే. ఏంటి ఆపేది? ఒక్క నిమిషం కోమాలోకి వెళ్ళినట్టు అయింది. కొంచెం తగ్గొచ్చు కదే బాబు. పాపం బావగారి బాడీ బ్రేక్ అయినట్టుంది, స్కాన్ చేపిద్దామా? ఏయ్ చంపేస్తాను ఉడత మోహన్ దానా నిన్ను. ఏంటత్తా కళ్ళల్లో నీళ్ళొస్తున్నాయి? కన్నీళ్లు కావే, ఆనంద బాష్పాలు. మీ బ్రాహ్మణి పెద్దమ్మ వస్తుందని చెప్పగానే ఇల్లంతా ఇంత సందడిగా కళకళ్లాడుతోందే. అందరూ వచ్చాక ఇంకెంత సందడిగా ఉంటుందో. ఉంటుందిలే అత్తా, ఫుల్ గా ఎంటర్టైన్మెంట్ చేయడానికి నేను గ్యారంటీ. బ్రాహ్మణీదేవి గారు, భర్త కృష్ణప్రసాద్ గారు, కోడలు మృదులాదేవి గారు, కొడుకు మధుసూదన్ రావు గారు, కూతురు తనయాదేవి గారు అందరూ వచ్చి మిమ్మల్ని ఆనంద చెగుతుల్ని చేస్తారు.
సరే అమ్మగారు, మరి నేను బయలుదేరతాను. ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి. వదిలేసి వెళ్ళిపోతే ఎలాగే? ఈ ఒక్కరోజు ఏదోటి చేయండి అమ్మగారు. మా అత్తకేదో మాయరోగం వచ్చిందని నా మొగుడు ఫోన్ చేశాడమ్మా. ఎల్లకపోతే సావు కొడతాడమ్మగారు. మీకు దండం పెడతాను, ఏదోటి చేయండి. కనీసం అంట్లైనా తోం వెళ్ళవే, గెస్ట్లు వస్తున్నారు. అమ్మగారు, ఈ ఒక్కరోజుకి ఏం అనొద్దు, వదిలేయండి, వెళ్ళొస్తాను. ఉమ్. నీ స్థాయి అదేనే. నా ఇంటి పని మనిషిగా కూడా పనికిరావు. మృదులా, మృదులా, నువ్వు కడుగుతున్నావేంటి? పనమ్మాయికి ఏదో అర్జెంట్ పనుందని వెళ్ళిపోయిందండి. అందుకని నువ్వు చేస్తావా? మన ఇంట్లో పని మనం చేయకపోతే పక్కింటి వాళ్ళు చేస్తారా? సరే సర్లే, సెటర్లు బాగానే వేస్తావు కానీ నువ్వు చెప్పింది కరెక్టే. మధు గారు, మీరేంటి? నువ్వే అన్నావు కదా, మన ఇంట్లో పని మనం కాకపోతే పక్కింటి వాళ్ళు చేస్తారా అని. ఆ? అందుకని మీరు కడుగుతారా? చూడ్డానికి నాకే ఇబ్బందిగా ఉందండి. ఇంట్లో ఎవరన్నా చూస్తే బాగోదు. అదే నీ టెన్షన్ అయితే అస్సలు ఆలోచించక్కర్లేదు. మా ఇంట్లో ఇది అలవాటే. నీకు విషయం తెలుసా, పెళ్ళైన కొత్తలో మా నాన్న కూడా మా అమ్మకి ఇలాగే హెల్ప్ చేసేవాడంట. అలాగే మా తాతయ్య ద గ్రేట్ మసూదన్ రావు గారు మా నాన్నమ్మకి హెల్ప్ చేసేవారంట. ఇది మాకు వారసత్వంగా వస్తున్నదే మృదులా. ఇవి నేను కడుగుతాను గాని మీరు వెళ్ళండి. సరే మృదులాదేవి గారు. మధు గారు, ఏదో అంటుకుంది మృదుల. అక్కడ కాదు, ఇటువైపు. అక్కడ పక్కన. ఎక్కడ? అక్కడ. పా, ఇంకా అంటించుకుంటున్నావు. నేను తుడుస్తా. నాకు పోయింది. ఇప్పుడు ఓకే. Hey.